అలాగే నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ఇది కల్కి సినిమాకి సంబంధించిన 1 month కలెక్షన్ రిపోర్ట్. సో బేసిక్గా 31 days అయింది ఇప్పటికి కల్కి సినిమా రిలీజ్ అయ్యి. సో ఈరోజు సండే 32nd డే. సో మ్యాక్సిమం ఒక మంత్కు ఉండే 31 days కదా. సో అందుకనే 31 days తర్వాత కలెక్షన్ రిపోర్ట్ అయితే చేద్దాం అనుకున్నా. సో అందుకే ఫైనల్గా ఇప్పుడైతే చేస్తున్నా. బేసిక్గా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో కల్కి ఒక్కదానికే ఇలా చేస్తానేమో అని అనుకుంటున్నారు. బట్ లేదు లేదు, మీ ఊహ సరికాదు. నేను కేవలం కల్కికి మాత్రమే కాదు, ఆదిపురుష్కి చేశాను, అండ్ ఫర్దర్గా దేవరాకి చేస్తాను, గేమ్ చేంజర్కి చేస్తాను, ఆ తర్వాత పుష్ప 2కి చేస్తాను, రివ్యూకి బాగా రీచ్ వచ్చినట్టయితే కంగువాకి కూడా చేస్తాను. సో డెఫినెట్గా అదనమాట పరిస్థితి. అంటే పాన్ ఇండియన్ సినిమాలకి మనం మాట్లాడుకోవడానికి పాయింట్స్ ఉంటాయి. హిందీ నెట్ అండ్ తెలుగు నెట్ అండ్ వేరే లాంగ్వేజ్ నెట్ ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి పాయింట్స్ ఉంటాయి. సో ఐ కెన్ టాక్ అనమాట అండ్ వీ కెన్ డిస్కస్. సో అందుకు చేస్తుంటా. సో అందుకే కొన్నిటికి చేయను, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో డెఫినెట్గా మిగతా వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా చేస్తాను. అండ్ నెక్స్ట్ జై హనుమాన్ వస్తుంది, జై హనుమాన్కి చేస్తాను. కార్తికేయ 3 వస్తే కార్తికేయ 3కి కూడా చేస్తాను. ఎందుకంటే దానికి కూడా డెఫినెట్గా హిందీ సైడ్ మంచి కలెక్షన్స్ వస్తాయి కాబట్టి. అది నా పాయింట్. సరే, ఇంకా కల్కి గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్గా 31 days అయితే అయింది. సో ఆల్రెడీ మూవీ టీం నుంచి అఫీషియల్గా మనకి 1100 crore పోస్టర్ అయితే వచ్చేసింది కదా. సో ప్రస్తుతానికైతే 1120, 1125 మధ్యలో అయితే ఉంది ప్రస్తుతానికి ఈ మూవీ కలెక్షన్స్. సో డెఫినెట్గా చాలా మంచి కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకుంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారిది కేజీఎఫ్ 2 తర్వాత వస్తున్న సినిమా. సో సలార్కే కొట్టే అవకాశాలు ఉన్నాయి అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సలార్ ఇంకా 715 కోట్లు కొట్టింది. కానీ అసలు నాగశ్విన్ గారు ఎవరికి తెలియదు కూడా. అలాంటి ఒక కొత్త డైరెక్టర్తో జస్ట్ ప్రభాస్ గారు ఉన్నారు అండ్ ఆ తర్వాత మహాభారతం సీన్స్, ఈ ఈ 2 పాయింట్ల మీద ఈ సినిమా ఈ లెవెల్లో కొట్టడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. అండ్ నాకు తెలిసి ఇది జవాన్ని దాటేస్తుంది, ఆల్రెడీ పఠాన్ని దాటేసింది. సో లైఫ్ టైంలో ఇది జవాన్ అయితే కొట్టేస్తుంది. సో అదైతే క్లియర్ అనమాట. బట్ కేజీఎఫ్ 2 అయితే ఇంకా క్రాస్ చేయదు, అర్థమైపోయింది. అంటే ఇప్పటికే ఇది చాలా వరకు ఎండింగ్ వచ్చేసింది కలెక్షన్స్ పాయింట్. సో ప్రతిదానికి కూడా ఒక మ్యాక్సిమం పొటెన్షియల్ ఉంటుంది కదా. సో ఆ మ్యాక్సిమం పొటెన్షియల్ ఆల్మోస్ట్ ఇది రీచ్ అయిపోయింది 98% వరకు. సో ఆ 2% ఉందంతే, ఇంకా కొంత కలెక్షన్స్ అయితే వస్తాయి. సో జవాన్ అయితే దాటుతుంది. బట్ కేజీఎఫ్ 2 అయితే మాత్రం దాటదు, అదైతే క్లియర్గా తెలుస్తుంది ప్రస్తుతానికి. సో ఈ మూవీ జర్నీ కనుక మనం చూసుకున్నట్టయితే బేసిక్గా అసలు 2 కూడా అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ వీకెండ్ అంటే 8 days లాంగ్ వీకెండ్ వచ్చింది కదా. సో ఆ వీకెండ్కి ఇది 414,85,00,000 నెట్ అయితే కొట్టింది. అసలు మ్యాజికల్ నెంబర్స్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ అవన్నీ కూడా. అండ్ తెలుగులో చాలా గట్టిగా కొట్టింది, హిందీలో గట్టి కొట్టింది, తమిళ్లో కూడా బాగానే కొట్టింది, మలయాళంలో కూడా బాగానే కొట్టింది. ఇంకా అదా సెకండ్ వీకెండ్కి వచ్చేసరికి 128.5 crore కొట్టింది. అప్పుడు తెలుగు కంటే హిందీ ఎక్కువ కొట్టింది. తెలుగు 41.5 కొడితే ఆ వీకెండ్ హిందీ 70.4 కొట్టింది. థర్డ్ వీకెండ్ కూడా 56.1 crore కొట్టింది. యాక్చువల్గా రీసెంట్గా హిందీ సినిమాల్లో ఆ బ్యాడ్ న్యూస్ సినిమాది తోబా తోబా స్టెప్ ఉంది కదా. అంటే తోబా తోబా అంటే మన పవన్ కళ్యాణ్ గారి పాట గుర్తొస్తుంటుంది, అది కాదు. తోబా తోబా అని ఒకటి వస్తుంది కదా. సో బ్యాడ్ న్యూస్లోది అది విక్కీ కౌశల్ది బాగా పాపులర్ అయింది ఆ హుక్ స్టెప్. బట్ అంత పాపులర్ అయిన సినిమా కూడా ఒక 50 కోట్లు నెట్ కొట్టడానికి ఆపసోపాలు పడుతుంది అది. అంటే చెప్తున్నా కదా, అట్లా ఉంది బాలీవుడ్ పరిస్థితి. అలాంటిది హిందీ నెట్వర్క్లోకి వెళ్ళి హిందీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి థర్డ్ వీకెండ్ 33 కోట్లు నెట్ కొట్టడం హిందీలో అంటే చాలా పెద్ద విషయం అసలు. సో డెఫినెట్గా చెప్తున్నా, కల్కి క్రియేటెడ్ లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ కే జ్ఞానవేల్ రాజ్ గారు అంటే కంగువా అండ్ తంగలాన్ మూవీ ప్రొడ్యూసర్ కూడా వాటి గురించి క్లారిటీ ఇచ్చారు కదా ఆయన. కంగువా సినిమా రిలీజ్ డేట్, కల్కి బాగా నడుస్తుంది హిందీ బెట్లం క్లారిటీ వచ్చాకే ఆ రోజే అనౌన్స్ చేశాను నేనని. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇచ్చిందనమాట. అండ్ డెఫినెట్గా తమిళ సైడ్ కూడా ఎంతో కొంత మంచి కలెక్షన్స్ వచ్చాయి. అండ్ తర్వాత వీక్ 4 కూడా 24.4 crore కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఇంకా ఈ వీకెండ్ అంటే లాస్ట్ ఫ్రైడే ఏమో 1.25 crore వచ్చింది మొత్తం అన్ని లాంగ్వేజెస్ కలిపి. అండ్ నిన్న సాటర్డే ఏమో అన్ని లాంగ్వేజెస్ కలిపి 2.9 crore నెట్ అయితే వచ్చింది. సో ఈరోజు సండే కదా. బట్ ప్రాబ్లం ఏంటంటే చాలా చోట్ల ఈ వర్షాలు వరదలు ఇవన్నీ కొంచెం దెబ్బ కొట్టేసినాయి. ఇంకా అవి కూడా లేకపోయి ఉంటే యాక్చువల్గా ఇంకా నెక్స్ట్ లెవెల్ బ్లాస్ట్ ఉండేది.
బట్ ఇంకా ఏం చేయలేము, ఇంకా అలాగా ఆ టైంకే రిలీజ్ అయింది. ఒకవేళ మే 9న రిలీజ్ అయ్యి ఉంటే అనుకున్నట్టుగా బెటర్గా ఉన్నాయేమో ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు ఇన్ని వర్షాలు ఉండవు కదా. అక్కడ ఐపీఎల్ ఉంటుందేమో కానీ అది పెద్ద అంటే మేబీ కొన్ని మ్యాచ్ల వరకు ఉంటుందేమో కానీ మరి టూ మచ్ ఇంపాక్ట్ ఉండదు. బట్ వర్షాలు ఏంటంటే అసలు బయటికి వెళ్ళడానికి లేకుండా పోతుంది కదా, ఇంకా అది పరిస్థితి. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే 31 డేస్కి ఈ సినిమాకి వచ్చిన నెట్ 628 crore, 628 కోట్ల నెట్ కొట్టింది ఈ సినిమా. తెలుగులో 280.43, తమిళ్లో 35.66, హిందీలో 282.35. హిందీలోనే ఎక్కువ నెట్ వచ్చింది మనకి. సో బేసిక్గా ఇది మనకి ఏ లెవెల్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ని ఇస్తుందంటే పార్ట్ 2కి, అసలు పార్ట్ 2కి ఎంత బడ్జెట్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా, అంటే అలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. ఎందుకంటే ఎంత పెట్టినా వచ్చేస్తాయి. అసలు థియేట్రికల్ రైట్సే 300 కోట్లు కొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అప్పుడు. తర్వాత ఇంకా ఓటీటీ రైట్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లే, ఇంకా 500 కోట్లు అట్లా వెళ్ళిపోద్దేమో నెంబరు, అలా ఉంటుంది పరిస్థితి. సో ఎంత బడ్జెట్ అయినా పెట్టుకోవచ్చు. సో అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ తమిళ్లో కూడా పార్ట్ 1కే 35.66 crore వచ్చిందంటే పార్ట్ 1కే, పార్ట్ 2కి ఇంకా ఇక్కడ కూడా ఒక 100 కొట్టచ్చు. బేసిక్గా తమిళ్లో బాహుబలిది ఒక రికార్డ్ అయితే ఉంటుంది. సో ఒక 125 crore నెట్ కొట్టిందనమాట. సో అది రికార్డ్ బ్రేక్ చేయడానికి చాలా 5 ఏళ్ళు టైం బట్టి ఫైనల్గా విక్రమ్ కొట్టింది అంతే. సో అంత టైం పట్టింది ఒక తమిళ లాంగ్వేజ్లో అంత నెట్ రావడానికి. సో ఇప్పుడు ఆ రికార్డు నాకు తెలిసి కల్కి పార్ట్ 2 బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ఫీలింగ్ వస్తుంది ఈ కలెక్షన్ చూసిన తర్వాత. ఇంకా తర్వాత హిందీ చెప్పా కదా 282.35, కన్నడ లాంగ్వేజ్లో 5.64, మలయాళం 23.92. సో ప్రస్తుతానికైతే ఇది ఈ సినిమా 1 month కలెక్షన్ డీటెయిల్స్. సో నాకు తెలిసి లాంగ్ రన్లో ఇది ఒక 640 వరకు వెళ్తే గ్రేట్ నెట్, అంటే ఇంకా 12 కోట్లు మించి రాదులేబ్బా. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ వీకెండ్ అంటే 24.4 దాకా నెట్ వచ్చింది, కానీ ఈ వీకెండ్ ఇంకా కష్టం అని అనుకుంటున్నాను నేను. బట్ ఒకవేళ మన లక్ బాగుండి ఇప్పుడు అక్కడ రిలీజ్ అయ్యే సినిమాలు ఏం పెద్ద ఏం లేవు కదా. సో ఏవో 1-2 ఉన్నాయి ఆగస్ట్ 1st రిలీజ్ అవుతున్నాయి. యాక్చువల్గా డెడ్ పూల్కి బాగా గట్టిగా కలెక్షన్స్ వస్తున్నాయి. డెడ్ పూల్ కొంచెం ఇంపాక్ట్ చేసిందనే చెప్పొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే డెడ్ పూల్కి డే 1 21 crore నెట్ వచ్చింది, అది చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. అండ్ డే 2 ఏమో 22.68 crore వచ్చింది ఇండియా నెట్. సో బేసిక్గా చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. అండ్ డెడ్ పూల్ కొంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, డెడ్ పూల్ అండ్ వాల్వరిన్. సో ఒకవేళ అది కూడా లేకపోయింటే ఇంకా నాకు తెలిసి ఏం ఉండకపోను. ఎందుకంటే అంత పాపులర్ అయిన బ్యాడ్ న్యూస్ సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి 49.86 CR దగ్గర ఉందంట, అది పరిస్థితి. సో 50 అయితే కొడుతుంది అది, కానీ అది పెద్ద కాంపిటీషన్ ఇవ్వట్లేదు. అండ్ కిల్ కూడా పెద్ద కాంపిటీషన్ ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, మనకి ఏంటంటే అది ఒక్కటే కాంపిటీషన్. సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో బట్ నాకు తెలిసి ఏంటంటే థియేటర్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఆల్రెడీ చాలా వరకు వేరే వాటికి ఇచ్చేశారు. సో తగ్గిపోయి చాలా వరకు స్క్రీన్స్ హిందీ సైడ్ కానీ మన సైడ్ కానీ అన్నీ ఉన్నాయి. మన సైడ్ ఇంకా కొంచెం బెటర్ ఇంకా, బట్ హిందీ సైడ్ ఇంకా తగ్గిపోయినాయి. సో ఇంకా అందువల్ల ఏంటంటే ఓవరాల్గా ఒక 640 crore నెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. సో లాంగ్ రన్లో ఈ సినిమా ఒక 1175 నుంచి 1200 వరకు గ్రాస్ అయితే కొట్టచ్చు అనుకుంటున్నా. ఇంకా తర్వాత ఆగిపోద్ది, ఎందుకంటే బేసిక్గా 2 months తర్వాత ఓటీటీకి వచ్చేస్తుంది కదా. సో ఇంకా అప్పుడు ఇంకేం ఉండదు. సో అదనమాట పరిస్థితి. సో ఇంకా ఓటీటీకి వచ్చాక ఇంకేముంటుంది, ఇంకా థియేటర్గా కలెక్షన్స్ ఏమి ఉండవు కదా. పైగా అసలు చాలా పెద్ద పెద్ద నెంబర్లు పెట్టుకున్నారు కాబట్టి ఇంకా థియేటర్లో ఆపేయమని చెప్తారు కూడా క్లియర్గా. సో అది పాయింట్. సో అదిగా సిచ్యువేషన్. ఇంకా నా ఎస్టిమేషన్ అయితే ఇదే, నేను మొదటి నుంచి అంటా ఉన్నా 1200 వరకు కొట్టచ్చు అని. సో ఇంకా ఆల్మోస్ట్ అదే సినారియోలో ఉంది ప్రజెంట్ సినిమా అయితే. సో 1175 నుంచి 1200 మధ్యలో. సో లైఫ్ టైం కలెక్షన్స్ గురించి వాళ్ళు ఒక ఫైనల్ పోస్టర్ ఇచ్చినప్పుడు అందులో ఒక 1203 1205 లేదంటే 1198 ఇలాగ ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అది పాయింట్. సో మరి మీరేమనుకుంటున్నారు, కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు ఫైనల్గా చివరిగా అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ తెలియజేయండి కింద కామెంట్ సెక్షన్లో. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ అయితే మాకు కూడా వచ్చిన ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా మీట్ నెక్స్ట్ వీడియో.